హలో గాయ్స్, అందరికి ఇంకో కొత్త బ్లాగ్ అయితే వెల్కమ్. ఏంది కొత్త వేరే బైక్లో బ్లాగ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? మన బైక్ అయితే రెస్ట్ ఇచ్చేసాము. ఎందుకంటే ఎంత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా కొత్త ప్రాబ్లమ్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈరోజు ఈ బైక్ తీసుకోవడానికి రీజన్ అయితే ఉంది. ఎందుకంటే ఈ బైక్ని కొంచెం అంటే కాదు, కంప్లీట్గా అయితే మాడిఫై అయితే చేపిస్తున్నాం. అది అంటే స్టెప్ బై స్టెప్ అయితే మాడిఫై చేపిస్తున్నాం. ఇది వచ్చేసరికి నా ఫ్రెండ్ అంకిత్ గాడి బైక్. ఎగ్జాస్ట్ సౌండ్ వస్తుంటుంది కదా, దీనికైతే ఒక ఆక్రాపోయక ఎగ్జాస్ట్ అయితే ఉంది. కానీ ఎగ్జాస్ట్ అని కాదు, నిజంగా చెప్తున్నా, మేమైతే దీన్ని ప్లాన్ చేసిన వేని ఎగ్జిక్యూట్ చేస్తే నిజంగా ఈ ఇలాంటి R15 మీరు ఇండియాలోనే చూసిండ్రు. అలాంటి మాడిఫై అయితే చేపిస్తున్నాము. అది ఇప్పుడే చెప్పేస్తే మజా ఉండదు, కానీ స్టెప్ బై స్టెప్ మాడిఫై చేపిస్తే క్రేజీ నెక్స్ట్ లెవెల్. అంతే. ఈ మాడిఫికేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే దగ్గర వసూరులో దొరుకుతుంది అనుకొని వెళ్ళాము, కానీ అక్కడ ఏం లేవు. లాస్ట్కి చెన్నై నుంచి ఇంపోర్ట్ అయితే చేపిస్తున్నాడు. ఆ పార్ట్స్ అన్నీ 2-3 అయితే వచ్చాయి. కంప్లీట్గా పార్ట్స్ అయితే రానివ్వండి, తర్వాత పార్ట్స్ అయితే చూపిస్తా. పార్ట్స్ చూసాక మీకు అయితే కంప్లీట్గా ఐడియా వచ్చేస్తుంది మనం ఏం మాడిఫై చేపిస్తున్నాం అనేసి. ఇప్పుడైతే టైర్ అయితే చేంజ్ చేయించాలి. టైర్ చేపించేస్తే తర్వాత బ్యాటరీ ఇష్యూ ఉంది, బ్యాటరీ చేంజ్ చేయించాలి. అలాగే చైన్ స్పాకెట్ కూడా ఇష్యూ ఉంది, చైన్ స్పాకెట్ చేంజ్ చేయించాలి. సారీ ఈ బైక్లో నాకు ఇదే ప్రాబ్లం అనిపిస్తుంది. నాది వచ్చేసరికి డిస్క్ బ్రేక్, ఇది ABS ఉంది. నాది ఇలా పట్టుకుంటే సడన్గా ఆగిపోద్ది, 2-3 మీటర్స్లో ఆపేయచ్చు. దీన్ని ఇది అలా కాదు, ABS ముందుకు తీసుకెళ్ళిపోద్ది. నాకు ABS ఉంటే అడ్వాంటేజే, కానీ నాకు ఇది ఒక డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. కానీ R15 తోలితే ఆ మజానే వేరు, నిజంగా చెప్తున్నా. నా ఫేవరెట్ బైక్ వచ్చేసరికి 150cc R15 అనమాట. నిజంగా ఇది లైక్ క్రేజీ బైక్ ఇది. ఇక్కడ ముందర చూడండి, ఈ అంబులెన్స్ జస్ట్ మిస్. బస్సోడు అయితే అంబులెన్స్ గుద్దేవాడు. చూడండి ఎలా ఎంత యాంగిల్లో ఉందో. ఇటు పక్క లెఫ్ట్కి దొరుకుతాడు, అంబులెన్స్ లెఫ్ట్ దొరుకుతున్నాడు, బస్సోడు స్ట్రైట్ పోతున్నాడు. నేనైతే ఇప్పుడు మోహన్ బ్రో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. మోహన్ బ్రో వచ్చేసరికి ఆయన కూడా ఒక యూట్యూబర్. ఆయన దగ్గర అయితే ZX6R ఉంది భయ్యా, ZX6R. ఇప్పుడైతే చూపిస్తా దాన్ని. అయితే ఆ బైక్ అయితే నేను స్టార్టింగ్లో తీసుకోవడానికి వెళ్ళాను అంతే. దాని తర్వాత దాని గురించి నాకు అసలు ఏం తెలియదు. మీకు ఒక బెంగళూరు స్పెషాలిటీ అయితే చెప్పాలి, అందరికీ తెలుసు. కానీ బెంగళూరు స్పెషాలిటీ ఏంటంటే, ఎన్ని సీజన్ కావచ్చు, ఎంత ఎండలున్నా బెంగళూరులో అయితే కూల్ ఉంటుంది అనమాట. ఆ లోపల ఉంది చూడండి, అది బీస్ట్, అది 6R. ఇప్పుడు అది తీసుకోకముందు ఇదే బీస్ట్. RC390 ఉండే, అది అమ్మేసామనుకోండి, అది వేరే విషయం. అది తీసుకోకముందు మా గ్యాంగ్లో ఇదే బీస్ట్, కానీ ఇప్పుడు 6R బీస్ట్. ఓకే. ఇప్పుడు దీనికైతే ఈ టైర్స్ ఇంపోర్ట్ చేయించాం. ఇంపోర్ట్ అంటే ఇది యాక్చువల్లీ యూజ్డ్ టైర్స్ అనమాట. యూజ్డ్ టైర్స్ ఆ కంపెనీ పేరేమి? ఫుల్లీ యూజ్డ్ కాదు, జస్ట్ ఏదో రేసింగ్లో 1 ల్యాప్ 2 ల్యాప్స్ యూజ్ చేసి తర్వాత వాళ్ళు అమ్మేస్తారనమాట. ఇది మనం యాక్చువల్గా తీసుకోవాలంటే ఒక 15K ఆ మధ్య పడుతుంది, కానీ మనకి 5Kలో దొరికిపోద్ది. బ్రాండ్ పేరేమి? ఓకే, వాడు చెప్పింది వినిపించిందో లేదు తెలియదు, కానీ ఏదో మిస్లిన్ అండ్ కమాండర్ అంట. 15Kది 5Kలో దొరికింది, కానీ మంచి డీలు. 2 కలిపి 5K అనమాట. మనం తీసుకుంటే 15K. ఓకే, ఏదైనా కానీ మంచి డీల్ దొరుకుతుంటే మనం గ్రాబ్ చేసుకోవాలి అంతే. మీకు చెప్పించాడు. ఇప్పుడు నిజంగా ఈడంత బైక్ స్పెండింగ్ నేను ఎవరిని చూడలేదు. మంత్లీ ఒక్కొక్క అది సపరేట్ అనుకోండి. మనోడైతే 1 మంత్కి ఒక టైర్ అయితే మారుస్తాడు. ఇప్పుడైతే ఇది ఏమంటారు, ఇది ట్రాక్ టైర్స్. ఓకే, అది ఆఫ్ రోడింగ్ టైర్స్. ఇప్పుడు ఇదైతే మారుస్తున్నాం. టైమ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్. అంటే కంప్లీట్గా లైక్ ఇంటర్నల్ పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్ అండ్ అవుట్లుక్ ఎవరీ చేస్తే 1 మంత్. ఇప్పుడు లుక్ చూసుకోండి, 1 మంత్ లేదా మ్యాక్సిమం 2 మంత్స్లో ఒక 2 మంత్స్ కూడా టైం ఇద్దాం మీకు. ఇప్పుడు 1 మంత్లో ఇప్పుడు ఈ లుక్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఒక 1 or 2 మంత్స్లో లుక్ చూడండి, కంప్లీట్గా అయితే మోడిఫై అయిపోద్ది. మీరు నాకు తెలిసి ఇండియాలో లేదా సౌత్ ఇండియాలో ఏదో ఒకటి ఎక్కడ చూసిండ్రు అలా రెడీ చేస్తామన్నమాట. ఇదైతే ఓకే, కొంచెం రెఫరెన్స్. బట్ కర్ణాటకలో ఓకే, కానీ
ఈ మేము ఇప్పుడు మాడిఫై చేస్తున్నది కేరళలో కూడా ఉందంట, కానీ మేము కొంచెం వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా చేసి ఇలాంటి R15 ఎక్కడా లేకుండా అంత మాడిఫై అయితే చేస్తాము. స్టే ట్యూన్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా మాడిఫై చేస్తాము, ఏమేమి యూజ్ చేస్తున్నాం కంప్లీట్గా అయితే మీకు ఈ బ్లాగ్లో చూపిస్తా. Guys, I'll show you 6R guys. My name is Bon Beast Biker. This bike name is Beast. ఇక ఆల్మోస్ట్ నా వ్లాగ్ చూసే వాళ్ళకి ఈడు ఆ బ్రో అయితే మ్యాక్సిమం తెలుసు. హాయ్ బ్రో. PUBG mates. PUBG teammates. యాక్చువల్లీ నాకు జాబ్ రాకముందు మేము ముగ్గురు లైవ్ స్ట్రీమ్ చేసేవాళ్ళం. ఆ బ్రో లైవ్ స్ట్రీమ్ చేసేవాడు, ఆ బ్రోకి మేము హెల్ప్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు కంపెనీకి వెళ్ళాక అంత పేషెన్స్ లేదు. ఆ బ్రో అయితే కంపెనీలో ఉండి కూడా యా కాలేజ్ ఉన్నప్పుడు ఏదేదో ప్లాన్స్ వస్తాయి, కానీ ఇప్పుడు జాబ్కి వెళ్ళాక కొంచెం కష్టం. About bike life. ఎంత బైక్స్ ఉన్నాయి. ఈ బ్రో అయితే కొంచెం కొంచెం ఇన్స్పిరేషన్ లైఫ్ అనుకోండి. ఎందుకంటే రీసెంట్గా ఒక రీల్ అయితే పెట్టాడు, ఏంటంటే 390తో రైడ్ చేస్తూ నేను ఒక సూపర్ బైక్ తీసుకోవాలి అది ఇది అన్నాడు. కానీ యాక్చువల్లీ ఎన్ని రోజులు అయింది బ్రో? హౌ మెనీ మంత్స్ తಗೊಂಡು ಎಷ್ಟು ದಿನ ಆಯಿತು? 8 months బ్యాక్ 6R తీసుకోవడం అనమాట. నిజంగా మనం అనుకుంటే అది చేసి చూపించాలనేసి ఈ బ్రో దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. నైస్ బ్రో. రోడ్ this tire price you say? Road 6 ఉంటు 20,000. రోడ్ 6 ఫ్రంట్ టు బ్యాక్ రెండు లైక్ 40 to 45,000 అవుతుంది. ఓ బ్రో, 40 నా బైక్ బడ్జెట్ బ్రో. టైర్ ఒకటే 30 to 35,000 అవుతుంది. అంటే రెండు కలిపి ఒక 45 50,000 అవుతుంది. 50 నా బైక్ ప్రైస్ వచ్చేసి 50,000. This is good. This is not the best. Rozo 3, Rozo 4, Pirelli. అదినే కొంచెం పర్ఫార్మెన్స్ టైర్. ఇది దాంట్లో కొంచెం వెట్ గ్రిప్ కొంచెం ज़्यादा ఎక్కువ ఉంటుంది. ఓకే. కానీ పిరెల్లి రోసా 3 రోసా 4 ప్రాపర్ పర్ఫార్మెన్స్ టైర్ అండి. ఓకే. ట్రాక్ టైర్స్ complete smooth soft compound. బ్రో అయితే వార్మప్ చేస్తున్నాడు. ఒక్కసారి అయితే ఎగ్జాస్ట్ నోట్ వినండి, క్రేజ్ అయిపోతారు మీరు. DB killer ఉంది అంతే. ఇప్పుడు డీబీ కలర్ ఉంది, డీబీ కలర్ తీసేస్తే ఇంకా ఏరియాలో ఉన్న వాళ్ళు మొత్తం బయటకు వచ్చి అరుస్తారు. అందరు వచ్చే బ్లాగ్లో మీకు అంతా కంప్లీట్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్కి అయితే ఎగ్జాస్ట్ నోట్ వినండి. ఓ వెనక ఇంకా చూస్తే ఎంత పెద్ద బీస్ట్ ఉన్నట్టుంది. ఇప్పుడు డీబీ కిల్లర్ ఉంది. డీబీ కిల్లర్ తీస్తే ఫుల్ గర్జనే రోరింగ్ ఉంటుంది. ఓకే, ఒకసారి అయితే రేవ్ చేసేదో చూద్దాం. ఫుల్ ఓకే, ఒకసారి అయితే రేవ్ చేసి చూద్దాము ఎంత లౌడ్ వస్తుంది. మీరు వినండి, నిజంగా క్రేజ్ అవుతారు. నేను కొంచెమే తిప్పుతున్నా, ఫుల్ రేవ్ చేస్తే ఇంకా అయిపోయినట్టే. సూపర్ ఉంది లౌడ్. ఏరియా ఇంపార్టెంట్. అంటే మనం కాలనీలో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఏరియాలో రేవ్ చేయకూడదు. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫుల్ రేవ్ చేద్దాం. ఓకే. నిజం చెప్పాలంటే మన దగ్గర బైక్ లేకపోయినా మన ఫ్రెండ్స్తో ఉండి అది బైక్ చూస్తుంటేనే ఏదో తెలియని హ్యాపీనెస్ అని భయ్యా. సూపర్ ఉంది. నాకైతే రేవ్ చేస్తుంటే క్రేజీ అనిపించింది. ఆ లుక్ చూడండి, కవాసాకినే. చేపిస్తే ఇలాంటి మిషన్తో చేంజ్ చేయించడం బెస్ట్. ఎందుకంటే రిమ్ను కొట్టి ఏమైనా టైర్ ఫిట్ చేస్తే మొత్తం రిమ్ బెండ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎయిర్ లీకేజ్ అయిపోద్ది. మన ఏఎస్ బైక్ అయిపోయింది కదా, అలా అయితే అయిపోద్ది. అందుకే బెటర్ టు ఇలాంటి దాంట్లో చేపించుకుంటే బెస్ట్. రిమ్ అయితే కొట్టి వేస్తారు కదా, దాన్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో మన రిమ్ పరిస్థితి అయితే దారుణం అయిపోద్ది. ఇంకైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా మోహన్ రావు ఇంటికి అయితే వెళ్ళిపోదాం. లంచ్ టైం అయింది. అక్కడి నుంచి అయితే మన పీసీకి అయితే
A few moments later. బైక్ అయితే టైర్ ఫిట్ చేయించుకొని వచ్చేసాం, కానీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అక్కడ ఆల్మోస్ట్ 12కి వెళ్తే 3 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ అయితే వచ్చేసాం. బైక్ కూడా వాడు తీసుకెళ్ళిపోయాడు. వ్లాగ్ గోప్రోలో ఛార్జ్ అయిపోయింది అనమాట, అందుకే వ్లాగ్ అయితే కంప్లీట్ చేయలేదు. అందుకే కొంచెం ఇప్పుడు పీజీ నుంచి బయటకు వచ్చి అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా. ఐ హోప్ ఇంతవరకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జాగ్రత్త.